తన ఫామ్ హౌస్‌పై వస్తున్న వార్తలపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఏంటి ఫామ్ హౌస్ మీద చాలా ఆరోపణలొస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చెరువులు కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ దానికి పూర్తి మద్దతు మాది. కానీ నాది అయితే 14 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది పట్టా ల్యాండు, చెరువుకు దూరం ఉన్నది. అయితే రింగ్ రోడ్ మీద అంతా పోతుంటే ఏంటంటే చెరువులా కనిపిస్తుంది, దూరంకే చూస్తే చెరువులా కనిపిస్తుంది. కానీ రూల్ ప్రకారమే నా భవనం ఉన్నది, చిన్నగా ఉన్నది. అది అక్కడ వరి పంట ఉన్నది, మామిడి తోట ఉన్నది, అక్కడ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ పంట పండిస్తాం. అది కానీ ఆ చూపించిన వాళ్ళు ఆ నీళ్ళే చూపిస్తారు, కానీ అది కూడా చూపించాలి, తోట చూపించాలి, అక్కడ వరి పంట వేసాం అది చూపించాలి. అది మేము ఎప్పుడో కొనుక్కున్న ల్యాండ్, పట్టా ల్యాండ్. అది మేము రూల్ ప్రకారమే అది కట్టడం జరిగింది. అది బిల్డింగ్ ఎప్పుడు కట్టడం జరిగింది? ఏ ఇయర్‌లో కట్టడం జరిగింది? 99లో ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 2005లో పర్మిషన్ తీసుకొని కట్టినాం. అది ఒక 20 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆ బిల్డింగ్ ఉన్నది. రింగ్ రోడ్ మీద పోతుంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, వాటాలాగా అనిపిస్తుంది. అది ఎవరిదో అనుకున్నా అది మాదని ఇప్పుడు అంత ప్రెస్ ద్వారా తెలుస్తుంది. కానీ రూల్ ప్రకారమే కట్టినాం. అది అంటే మీ కట్టిన బిల్డింగ్ ఇప్పుడు ఎఫ్టీఎల్ కానీ లేకపోతే బఫర్ జోన్‌లో లేదంటున్నారు మీరు? బఫర్ ఎఫ్టీఎల్లో లేదు. ఆనాటి ఇరిగేషన్ ఎవరైతే అధికారులతోటే, ఎందుకంటే పొలిటికల్గా ఉన్నా కాబట్టి ముందు జాగ్రత్తగా రాజకీయంగా ఉన్నోళ్ళు ఎవరే కానీ అన్నీ ఆలోచిస్తారు. తెలియని వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. కానీ మేము ఏదే కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఎప్పుడైనా పోతే గవర్నమెంట్కు పవర్ ఉన్నది. నీకు 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా గుంజుకోవచ్చు. అన్నీ తెలిసిపోయి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా కడతారా? పట్టా ల్యాండ్లో రూల్ ప్రకారమే ఆ భవనం కట్టి ఉన్నది. ఒకవేళ రూల్కి వ్యతిరేకంగా ఉన్నది నాకు నోటీస్ వస్తే వాళ్ళు కూల్చేది నేనే దాన్ని కూల్చి పడేస్తాను. నోటీసులు ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు? ఎందుకంటే హైడ్రా చాలా వరకు నోటీసులు ఇస్తుంది, లేకపోతే నోటీసులు ఇవ్వకుండా చాలా కట్టడాలు కూడా కూల్చడం జరిగింది. మీకు అలాంటి నోటీస్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అయితే నేనేమనుకుంటున్నాను, రూల్ ప్రకారం ఉంది కాబట్టి నాకు రాకపోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ లేదు అని వాళ్ళకి అనిపిస్తే నేను తప్పకుండా తీసేస్తాను దాన్ని. రూల్ ప్రకారం ఉందని మీరే అంటున్నారు. ఒకవేళ రూల్ ప్రకారం ఉంటే మరి కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? నా మీద రోజు పేపర్లో మీడియాలో వస్తుంది కాబట్టి దాన్ని క్లియర్ చేస్తున్నాను. నేను నా దగ్గర కూల్స్తాను ఎవరు రాలేదు ఇప్పటిదాకా. ఒకవేళ తప్పని తెలిస్తే నేనే కూల్చేస్తా అంటున్నా. అది ప్రెస్ మీడియాలో, ప్రెస్లలో, పేపర్లలో నిన్న పెద్దగా ఫోటో వేసేసారు కదా, అందుకే దాన్ని క్లియర్ చేయడానికి మీకు చెప్తున్నాను. అది అంటే బఫర్ జోన్ సంబంధించి ఎన్ని మీటర్ల డిస్టెన్స్లో బిల్డింగ్ ఉంది? ఆనాడు ఇరిగేషన్ వీళ్ళని పిలిచి, అధికారులను పిలిచి కొలతలు వేయించినాం. మేమంతా కొలతలు వేసి ఎక్కడ దాకా ఉండాలి, ఎక్కడ దాకా కట్టొద్దు. ఎందుకంటే మాకు కూడా కొంచెం పొలిటికల్గా ఉన్నాం కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా. మేము ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే కట్టినాం. అది తప్పని గిట్ట మళ్ళీ మాకు నోటీస్ వస్తే తీసేస్తా అంటున్నాం కదా. కానీ నాకు తెలిసినంత వరకు తప్పుగా లేదు, అది కరెక్ట్గా కట్టినాం మేము. నోటీసులు ఇవ్వకపోతే కూల్చాల్సిన అవసరం లేదంటారు మీరు? అంతే, లేదు, కూల్చే అవసరం ఏమున్నది? నోటీస్ లేకపోతే కూల్చే అవసరం లేదు, కరెక్ట్గా ఉన్నట్టే. మేము అక్కడ తోట ఉన్నది, వరి వేసినాము, మామిడి తోట ఉన్నది, అక్కడ మా పన్నోళ్ళు ఉన్నారంతా. వాళ్ళు నిన్న మన పోయి చూసిన వాళ్ళు అవన్నీ చూపిస్తారు, వాటర్ ఇల్లే చూపిస్తారు. కానీ అది కూడా చూపించాలి కదా, తోట చూపించాలి, అక్కడ మేము పంట పండిస్తున్నాం అవన్నీ చూపించాలి కదా. చూస్తే ప్రజలకు అర్థమవుతుంది, అరే ఇది చాలా దూరంలో ఉన్నది, ఇది అక్కడ అంతా కూడా వీళ్ళు మా పంటలు పండిస్తున్నారని తెలిసిపోతుంది. అంటే మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరే హైలైట్ అయ్యారు కొంచెం, అంటే మిమ్మల్ని ఉద్దేశించి ఆ మాటలు కూడా అన్నట్టు కూడా బయట చాలా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు నేను పక్కకే ఉన్నా. నేను అందుకే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి నేను తప్పకుండా ముందుంటా. నేను నా ముందే అక్కడ చెప్పినారు, ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే నేను తీసేస్తా అని చెప్పిన. రూల్ ప్రకారం తీస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళ మీద కాదు. ఎవరైతే చెరువులలో ఉన్నారో, చెరువులకు విరుద్ధంగా ఎవరైతే కట్టాలు కట్టిరో దాన్ని తీసేస్తాను, దానికి మేము సహకరిస్తా అని చెప్తున్నా కదా. నాదుంటే నేనే తీసుకుంటా అని చెప్తున్నా కదా. అంటే మీ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేశారా? చెరువులో కానీ ఇంకెవరైనా ఆక్రమించి కట్టినట్టు మీరేమైనా అబ్జర్వ్ చేశారా? మీ చుట్టుపక్కల నిర్మాణాలు కూడా చాలా ఉన్నాయి కదా, దానికి సంబంధించి మీరేమైనా హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేసే? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అజీనగర్ ప్రాంతంలో ఈ చెరువు అంతా చాలా పెద్దది. ఇది ఆనాడు నిజాం ఏం చేశారంటే, హైదరాబాద్ ఉన్న ప్రజలకు నీళ్ళు తాగడానికే గండిపేట మేసారు కట్టారు. మేము కూడా పొలిటికల్గా ఉన్నాం, అన్నీ అర్థం చేసుకుంటాం. నిజంగా కూడా అక్కడ ఏమైనా ఇల్లీగల్గా కడితే అది గలీజ్ అవుతుంది. అది అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దూర ప్రాంతంలో కనిపిస్తుంటాయి కదా, అక్కడ కొంత విల్లాస్ కానీ అట్లాంటి కట్టినారు. అది ఇల్లీగల్గా కట్టినట్టు ఉంటే మాకు తీసేయాల్సిన బాధ్యత ఉన్నది. అది ఎందుకు మహేందర్ రెడ్డి ఒక్కరే ఎందుకు టార్గెట్ అవుతున్నారు మీడియాకి? మీరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఎవరైతే ఇల్లీగల్గా ఉండి అదేంటంటే ఒకటి ఉంది అక్కడ, ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అది వేరే వాళ్ళకి కనిపించాయి, లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అది బయటికి కనిపిస్తుంది. కాబట్టి మహేందర్ రెడ్డి నిజంగానే ఇట్లా కట్టినేమో అనుకుంటున్నారు కాబట్టి నేను ఇవాళ క్లియర్ చేసిన దాన్ని. ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి చెప్పడం కారణం ఏంటంటే, నేను నా 10 ఏళ్ల కింద నా మీద ఒక
కొంతమంది మాట్లాడితే అప్పుడే నేను కలెక్టర్ గారికి చెప్పి సర్వే చేయించుకున్నా. సర్వే చేసుకుని కరెక్ట్ ఉన్నామా లేదా ఇరిగేషన్ అని పిలుచుకున్నా. అన్నీ కరెక్టే ఉన్నాయి. అందుకే నేను ధైర్యంగా ఉన్నా. అది దానికి ఎవరైనా ఎవ్వరు ఏమన్నా కూడా అనుమానాలు ఉంటే కూడా అది వాళ్ళు తప్పది, నాది కరెక్ట్ ఉన్నది, కరెక్ట్ కట్టుకున్నాను నేను. ఒకవేళ తప్పు లేదని తెలితే లీగల్ ఫైట్ ఏం చేయరా, డైరెక్ట్ కూలగొట్టేశారా? ఇక తప్పున ఇంక లీగల్ ఎందుకు, ఇంక అనవసరంగా నేనే పొలిటికల్గా ఉన్నా, నేనే కరెక్ట్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది కదా, తీసేస్తా దాన్ని నేను. నా ఫామ్ హౌస్ వచ్చేసి అక్రమ నిర్మాణం కాదు, నేను బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టలేదు, చట్ట ప్రకారమే ఆ బిల్డింగ్ ఉందని చెప్పేసి, ఒకవేళ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తే లేకపోతే హైడ్రా దాన్ని కూల్చాలని చెప్పేసి ఏదైనా నోటీసులు ఇస్తే తప్పకుండా హైడ్రా కంటే ముందే నేనే కూల్చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.